హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక చిన్న మాట చెప్పాలనిపించింది, నాకు బాగా నచ్చింది అనమాట. నా మాట, నేను చెప్పే విషయం బాగుంటుంది అనుకుంటే వినండి, తప్పకుండా కామెంట్ చేయండి. అవి ఏంటంటారా? ఈ 4 విషయాలకు ఎప్పుడూ సిగ్గుపడకండి. అది ఏంటంటే, పాత బట్టలు, పేద స్నేహితుడు, ముసలి అమ్మ నాన్న, సాధారణ జీవితం. ఈ 4ంటికి మనిషి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఎందుకంటారా? పాత బట్టలు అంటే, పాత బట్టలు వేసుకున్నంత మాత్రాన మనిషికి ఏం చిన్నతనం కాదు. బట్టలు చాలా బాగుండి, కొత్త వేసుకొని బాగా ఉండి, మాట్లాడే పద్ధతి లేకుండా, మనుషులంటే విలువ లేకుండా ఉంటే ఏం లాభం? బట్టలు ఎలాంటివి వేసుకున్నా మనుషుల పట్ల ప్రేమ, అభిమానం, మర్యాద ఉంటేనే ఆ మనిషికి విలువ ఉంటుంది. సో అందుకే బట్టలు పాతవని ఎప్పుడు బాధపడకూడదు. పేద స్నేహితుడు, శ్రీకృష్ణ భగవానుడికి పేద స్నేహితుడు ఉన్నాడు, కుచేలుడు. అయినా తన దగ్గరికి, శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు వచ్చినప్పుడు ఎంత మర్యాదగా, ఎంత ప్రేమగా చూసుకున్నాడు కదా. అందుకే పేద స్నేహితుడు ఉన్నాడని ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. అందులో స్నేహంలో ఉన్న ప్రేమను చూడాలి. అలాగే ముసలి అమ్మా నాన్న, అమ్మా నాన్న నిన్ను ఎంత ప్రేమగా పెంచుంటారు కదా. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని ఎక్కడైనా చూపించడానికి, ఎవరికైనా పరిచయం చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. మనకు కూడా కాలం గడిచే కొద్దీ ముసలితనం వస్తుంది కదా, అది గమనించుకోవాలి కదా. ఏమంటారు? ఇంకొక విషయం, 4వది, సాధారణ జీవితం వల్ల నువ్వు ఎన్నో నేర్చుకుంటావు. నీ దగ్గర డబ్బు, సంపద, పలుకుబడి అన్నీ ఉన్నప్పుడు నీకు లోకం అంటే ఏంటో తెలియదు. నువ్వు ఎప్పుడైతే సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటావో అప్పుడే నీకు మనుషుల విలువ తెలుస్తుంది. లోకంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి మనుషులు ఉంటారు, ఎలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అనేది సాధారణ జీవితమే మీకు తెలియజేస్తుంది. బాగా డబ్బు ఉంటే నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలియదు, ఎలా అంటే అలా ఉండిపోతాం అంతే. డబ్బు లేనప్పుడు, సాధారణ జీవితాన్ని గడుపుతున్నప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది, ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈ విషయాలన్నీ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోకూడదు. బాయ్ బాయ్.